సజీవుడైన, పరిశుద్ధుడైన, సర్వశక్తిమంతుడైన, సత్యవంతుడైన, నమ్మదగిన యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రియులారా, మనమందరము దేవుని కృపకు పాత్రులమై, ఆయన కనికరమునకు పాత్రులమై ఇంకా జీవించుచున్నాము. మనలో ఆత్మకార్యములు జరిగి ఆయన సారూప్యములోనికి మనం మార్చబడి, మనము మరణించే లోపు ప్రభు పోలికలోనికి, ఆయన రాకడ సమయానికి పరిశుద్ధమైనటువంటి కన్యకగా సిద్ధపడినట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు మహిమను కనుగొంటిమి. ఈ యేసుక్రీస్తుకు ఇట్టి మహిమ ఎలాగూ కలిగింది అంటే, తండ్రి వలన కలిగిన, తండ్రి అయినటువంటి దేవుడు అద్వితీయ కుమారునికి అనగా ఏకైక కుమారునికి మహిమను ఇచ్చాడు. మనము ఆయన మహిమను కనుగొన్నాము. ఇక్కడ 2 పాఠాలను మనం నేర్చుకుంటున్నాము. మొదటిది, యేసుక్రీస్తుకి కలిగినటువంటి మహిమ దేవుని ద్వారా కలిగినటువంటి మహిమ మొదటిది. రెండవది, మనము యేసుక్రీస్తు మహిమను మనము కనుగొన్నాము. మహిమ కనుగొన్నాము అంటే ఒక విశిష్టమైనటువంటి దాన్ని మనము కనుగొన్నాము, చూశాము. ఈ కాలంలో మనకున్న సవాలు ఏంటంటే, యేసుక్రీస్తు కూడా ఒక మానవుడే, లేకపోతే ఒక గొప్పవాడే, లేకపోతే ఒక మత నాయకుడే, లేకపోతే ఒక ప్రవక్తయే అని అనేక మంది ఈ లోకంలో అనుకుంటున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క విశిష్టత, గొప్పతనము, దైవత్వము ఇప్పుడు ఈ మాటల ద్వారా నిరూపించబడినప్పుడు మనము దానిని బట్టి సంతోషిస్తాము, స్తుతిస్తాము, ఘనపరుస్తాము. నేను నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి వాడు. తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆయనకు కలిగినటువంటి మహిమను మనం పరిశీలిస్తే, ఆ వాక్యము అంటే ఆ దేవుడు అన్నట్టు. మొదటి అధ్యాయంలో ఆ వాక్యము అంటే, ఇప్పుడు మనం 14వ వచనం చదువుతున్నాం. ఆ వాక్యము అంటే ఆ దేవుడు శరీరధారి అయి, అంటే శరీరాన్ని ధరించుకున్నటువంటి వాడై. దేవుడు శరీరాన్ని ధరించుకుని అన్నటువంటిది లేకపోతే మనము దేవుని చూసే అవకాశం లేదు. దేవుణ్ణి చూసే అవకాశం లేదు. దేవునికి కూడా మన యొక్క దీనస్థితి అనగా పాపస్థితిని చూసే అవకాశం కూడా లేదు. అందుకనే ఆయన శరీరధారి అయి అన్నటువంటి మాటలో మన స్థితిని చూడడానికి ఆ స్థితిని ఎన్నుకున్నటువంటి వాడు. మనలో ఉన్నటువంటి పాపము, దాని ద్వారా రాబోయే ఉగ్రత, దాని ద్వారా కలగబోయే తీర్పులను గుర్తించడానికి యేసుక్రీస్తు కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అది ఆయనకున్నటువంటి విశిష్టత. కృపా సత్య సంపూర్ణుడుగా, అంటే ఈ యేసుక్రీస్తు మహిమ ఎటువంటిదంటే, ఈయన సంపూర్ణత కలిగినటువంటి వాడు. ఏముంది ఈ సంపూర్ణతలో అంటే, కృప ఉన్నది, సత్యం ఉన్నది. కృప ఉన్నది, సత్యం ఉన్నది. ఈరోజు మనం యేసుక్రీస్తుని మహిమ పరచుటకు మనము నేర్చుకుంటున్నాము.
యేసుక్రీస్తుని ఏ విధంగా మహిమపరచాలి అంటే ఏ విషయంలో ఆయనను కరెక్ట్గా గుర్తిస్తే ఆయనకు మహిమ వస్తుంది. ఆయన నా కొరకు ఆయన శరీరధారి అయ్యాడు. ఇప్పుడు బయట నుంచి మీరు నన్ను చూస్తే ఈయన బాగానే ఉన్నాడు అని పడుతుంది. నేను మిమ్మల్ని చూస్తే బాగానే ఉంది అని అనుకుంటా. నా లోపల ఉండేటటువంటి ఆ పాప బీజము గాని దాని వల్ల కలిగేటటువంటి నష్టాలు గాని దాదాపుగా మనుషులకు కనపడవు. కానీ అవి కనపడాలంటే అవి దేవునికే సాధ్యము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మహిమను మనం గుర్తించి స్తుతిస్తున్నాము. హి వాస్ ఫుల్ ఆఫ్ అన్ఫెయిలింగ్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. అది ఆయన సంపూర్ణత. ఆయన ప్రేమ, కృపకు పర్యాయ పదము ప్రేమ. ఆయన ప్రేమ, ఆయన సత్యము, ఆయన నమ్మకత్వంతో నింపబడినటువంటి వాడు యేసుక్రీస్తు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి మహిమను తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి, తన అద్వితీయ కుమారునికి ఇచ్చాడు. మనము దాన్ని చూసాము. దేవునికి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. హల్లెలూయా. ఇది ఇంకొకటి విశిష్టత. ఎక్కడున్నాడు? మీరు నమ్ముకున్న దేవుడు ఎక్కడ ఉన్నాడు? నా చెట్ల మీద, కొండల మీద ఎక్కడున్నాడు? గుళ్ళ పైన, మందిరాలలో మన మధ్యలో నివసించను. ఇంగ్లీష్లో he was tabernacled amongst us. టాబర్నాకిల్ అంటే ప్రత్యక్ష గుడారము. ఆ గుడారం ఎక్కడ? మొట్టమొదటిగా అరణ్య మార్గంలో కట్టబడినప్పుడు గుడారం ఎక్కడైతే వేస్తారో దాని చుట్టూ ఇశ్రాయేలు ఉండాలి. ఈ గుడారము మధ్యలో ఉండాలి. ఇప్పుడు మన యేసుక్రీస్తు కూడా మన మధ్యలో, అంటే ఎక్కడికో పోనవసరం లేదు. యేసుక్రీస్తు కొరకు మన మధ్యలో ఆయన నివసించును. అది ఆయన గొప్పతనం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. శరీరధారి అయి ఒకటి, నా కొరకు నా రక్త మాంసములతో నేను వెళ్ళేటటువంటి ఆ బాధగుండా శోధనలు అన్నీ కూడా హెబ్రీ పత్రికలో ఆయన ప్రతి విషయములో మన వల్లే శోధింపబడెను. మనం ఒక్కొక్కసారి అనుకుంటున్నాం, మరి నా బాధ నీకేం తెలుసు అంటుంటాం. నేను వెళ్ళేటటువంటి బాధ ఇంకా లోకంలో ఎవ్వరు కూడా తెలియదు వాళ్ళకి ఆ బాధ. నా పెయిన్ ఎవరికి తెలుసు? ఎవరు అర్థం చేసుకుంటారు? ఇతరుల మీద మనము ఒక్కొక్కసారి అరుస్తుంటాం కదా, నేను ఇంత బాధపడుతున్నా ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఇంత కష్టం చేస్తున్నా నాకు ఎవరు సహాయం చేయడం లేదు అని అంటుంటాం. ఫిజికల్గా అంటుంటాం, అది కరెక్టే. కానీ ఈరోజు నీ బాధను, నీ శ్రమను, నా కష్టాన్ని చూచేవాడు యేసుక్రీస్తు ఉన్నాడు. అది ఆయనకున్నటువంటి గొప్పతనము. ఆయనకున్న దాన్ని బట్టి ఆయనను మనము మహిమ పరచవలెను. మన మధ్యలో నివసించను. ఎందుకు? ప్రేమించుటనికి. ఎందుకు? ఆయన సత్యమును మనకు తెలియచేయడానికి. ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు యొక్క మహిమను మనము ఎలాగూ కనుగొంటిమి అని కొంతమంది సాక్ష్యం చెప్పుచున్నారు. ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను గారు ఆయనను గూర్చి మేము కనుగొంటిమి. ఇదే యోహాను గారు ఇంకొక పుస్తకాన్ని రాస్తూ మొదటి యోహాను పత్రికలో మొదటి వచనంలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు
దానిని మీకు తెలియపరచుచున్నాను. ఆ జీవము, ఆ వాక్యము, ఆ వెలుగు, ఆ సత్యము, ఆ కృప, ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి. ఎప్పుడైనా ఈ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, నన్నెవరైనా బెదిరించినప్పుడు, అవమానపరిచినప్పుడు, నాకు గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు. అరే! ఆయన దేవుడు, ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు. ఇంత గొప్ప దేవుణ్ణి సొంత వారే అంగీకరించలేదు. అది యోహాను సువార్తలో 1వ అధ్యాయములో ఆ మాట కూడా మనము చూస్తాం. హ్మ్. చూడండి. 10వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 10, 11. ఆయన లోకంలో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఎంత విచిత్రం అండి. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు పిల్లలు పుడతారు. మ మన పిల్లలే మనకు ఎదురు తిరిగితే ఎట్లుంటది? ఎదురు తిరగడం అంటే అర్థం ఏందంటే, నువ్వు నాకు డాడే గాదు, నువ్వు నాకు మమ్మీయే గాదు అంటే ఎట్లుంటది? తల్లి 9 మాసాలు గర్భము మోసి, కని, పెంచినటువంటి తల్లినే నువ్వు నాకు తల్లే గాదు. ఆయన ద్వారా ప్రపంచములు కలిగెను. కానీ వారు లోకము ఆయనను తెలుసుకొనలేదు. 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మన మధ్యలో నివసించెను. అయితే మనము మన ప్రతిస్పందన ఇదేనా? ఆయనను గుర్తిస్తున్నామా? అంటే ఆయనను మహిమపరుస్తున్నామా? అంటే ఆయన ప్రేమను నాలో గుర్తిస్తున్నానా? అంటే ఆయన ఆయన నాకంటే ఎన్ని వేల రెట్లు ఎక్కువగా బాధపడ్డాడు. ఆ బాధపడినటువంటి వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఈ మరణ భయము నుండి విడిపించుటకు రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు ఎందుకు ఆయన మన మధ్యలో ఆయన నివసించాడు? 13వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎంత గొప్ప దేవుడు! మన మధ్యలో నివసించుట, రక్త మాంసములలో పాలివాడవుట. సరే, శరీరధారిగా వచ్చాను, వచ్చి కాదది. ఆ శరీరధారి రావటమే మన రక్త మాంసములలో పాలివాడగుట. అంటే మనకు రక్తము మాంసం ఎట్లుందో ఆయనకు కూడా అదే ఉంది. మనకు ఎటువంటి శోధనలు వస్తాయో ఆయనకు కూడా అదే శోధనలు వచ్చాయి. మనం ఎంత భారం మోసుకుంటున్నామో ఆయనకు కూడా తెలుసు అది. ఈరోజు ఈ పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు విశిష్టతను బట్టి, ఆయన కార్యములను బట్టి, ఆయన తగ్గింపును బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి మనము ఆయనను మహిమపరచుట. చూడండి, మహిమపరచుట నోటి ద్వారా చేసేటటువంటి చాలా చిన్న విషయం అండి. చిన్నది. నోటి ద్వారా మేము దేవుని మహిమపరుస్తాం అన్నటువంటి చిన్నది. పెద్దది ఏందంటే మహిమపరచుటలో, ఆయనను మహిమపరచుటలో గొప్ప విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చినట్టును, నా నా రక్త మాంసములలో ఆయన పాలివాడైనట్టును లోకంలో ఇక ఎవ్వరూ లేరు అని గుర్తించుట.
గుర్తించుట ఇంకా మనము దాన్ని బాగా పరిశీలిస్తే, నేను వెళ్ళే శోధనలు యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు. అయితే వెళ్తే ఏంటి చూడండి, ఇంత మంచి మాట 2వ అధ్యాయంలోని చివరి వచనం. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఇది. నన్ను బలపరిచినటువంటి మాట. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి నీ సహాయం చేయగలవాడు. ఏం సహాయం చేస్తాడు? యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. అంటే శోధింపబడు వారికి ఆయన సహాయం చేయగలవాడు. ఎట్లా సహాయం చేస్తాడు? సహించుటకు. శోధనను సహించుటకు అంటే శ్రమలను సహించుటకు శక్తించువాడు. ఎందుకు ఆ శ్రమ తీసేస్తే బాగుంటది కదా. సహాయం చేయడం అంటే ఎవరైనా శ్రమలు పడుతుంటే, శ్రమ వస్తే, కష్టం వస్తే, రోగం వస్తే వెంటనే రోగం తీసేస్తే బాగుంటుందని మన ఆలోచన. ఎవరికైనా ఇష్టమే అది. కానీ శోధనలను సహించుటకు ఆయన మనకు సహాయము చేయువాడుగా ఉన్నాడు. ఎందుకు? బంగారు ప్లస్ నిప్పు = సువర్ణము. ఇక్కడ మన విశ్వాసము పరీక్షించబడాలి. అప్పుడే మన విశ్వాసంలో మనము నిలవబడగలుగుతాము. పరీక్ష లేకుండా విశ్వాసం ఎట్లా ఎదుగుతుంది కదండి. అంటే సింపుల్గా కింద పడకుండా నడవాలి పిల్లలు. ఒక్కసారి కూడా కింద పడకూడదు, కానీ నడవాలి. ఎట్లా వస్తుందండి అది? సామాన్యమైనటువంటి విషయంలో కూడా ఆ సూత్రం పనికిరాదు కదా. అసలు ఏం కష్టపడకూడదు. కష్టపడకుండా మా పిల్లోనికి మంచి మార్కులు రావాలి అని ఏ బుద్ధి కలిగిన తల్లిదండ్రులు కోరుకుంటారా? అట్లే కొంచెము బుద్ధి క్రైస్తవులకున్న పరిపూర్ణతలోనికి రావాలంటే నేను శ్రమల గుండా వెళ్ళాలి అని తెలిసిపోతుంది. అది హల్లెలూయా. ఈ సత్యము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వ్రాయునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తుకు మహిమ, ఆయనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విశిష్టమైనటువంటివి. ఆ వాక్యము శరీరధారిగై, మొదటిది శరీరధారి. రెండవది యోహాను సువార్త 1:14లో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. వాట్ ఈస్ జీసస్ క్రైస్ట్? హీ వాస్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఫుల్ ఆఫ్ లవ్. ఎంత ప్రేమనో! ఇదే 3వ అధ్యాయం 16వ వచనంలో ఎంతో ప్రేమించను. I could see God's love through people. హల్లెలూయా. అసలు ఇది మానవునికి సాధ్యమేనా? నన్ను ఏ ఏ ఏ అర్హత లేనటువంటి, లేక నేను ఏ ప్రతిఫలము చేయలేనటువంటి, నేను ఆయనకు తిరిగి ఏమి ఇవ్వలేను. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నన్ను ఎవరైనా మనిషి ప్రేమించాలంటే తిరిగి వీడు ఎప్పుడు మళ్ళా నాకు తిరిగి ఇస్తాడు, ఏ రకంగా ఇస్తాడు అని అవతల వాళ్ళు కోరుకొని ప్రేమిస్తారు. నా కుమారుని బాగా చదివియాలి. ఎందుకు? వాడు బాగా చదివించి ఉద్యోగం చేస్తే తర్వాత వాడు నన్ను చూసుకుంటాడు. మానవ ప్రేమ. నా పిల్లల్ని బాగా పెంచాలి. ఎందుకు? పెంచిన తర్వాత వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనల్ని చూసుకుంటారు. ఒకటి మనం ఆశిస్తాము ప్రేమలో. మన ప్రేమంతా భూ సంబంధమైనటువంటి ప్రేమ. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన
వంచిన నా వలన ఫలము గోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. నీ వంటి పుణ్యునికి నీలాంటి పరిశుద్ధునికి నాతేం పని ప్రభు, నా దగ్గర ఏం దొరుకుతుంది? నువ్వు బాగానే ప్రేమిస్తావు, మరి నేను నా దగ్గర ఏం ఆశించి నన్ను ప్రేమిస్తున్నావు? భూలోకంలో ప్రేమలన్నీ స్వార్థము, తల్లిదండ్రుల ప్రేమతో సహా స్వార్థమే. భర్తను ప్రేమిస్తే మనకు అనుకున్నాయి తెచ్చిస్తాడు, భార్యను ప్రేమిస్తే మనకు అనుకున్నాయి చేసి పెడుతుంది కదండి. ఉండని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రేమతో పోల్చదగినటువంటివి ఏమున్నాయి కదా? నా కొరకు రక్తమాంసములలో పాలువాడైనటువంటి వాడు, కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నటువంటి మన మధ్యలో నివసించి. హల్లెలూయా. ఈ మారుమూల గ్రామాలలో, ఊరికి బయట పడవేసినటువంటి ఇళ్లలో నివసించువాడు. మధ్యలో న్యూస్ చూస్తున్నా, ఎవరినో ఒక గుంపుని, ఆడవాళ్ళనందరినీ గుళ్ళకి రానిలేదంట. గుడిలోకి రానియడం లేదు. ఇంకొక న్యూస్, ఒక ఆయన గుడికి వచ్చిందంట, ఇంటికి పోయిందంట. గుడికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మా గుళ్ళనికి వస్తాడని ఆ గుడిని అంతటిని శుద్ధి చేశాడు. ఆ గుడిని అంతటిని శుద్ధి చేయడం జరిగింది. చూడండి, అందుకని యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే మహిమ పొందదగినటువంటి వాడు. ఏ వ్యక్తిని, ఏ గుంపును, ఏ జెండర్ని కాదంటాడు ఆయన. రండి, నేను మీ మధ్యలోకి వచ్చాను. మీరేం బాగా దూర ప్రయాణాలు చేసి, యాత్ర చేసి నా దగ్గరకు వచ్చి కష్టపడి మోకాళ్ళ మీద నా దగ్గరకు వచ్చి అవసరం లేదు. నేనే మీ దగ్గరకు వచ్చే పని చేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు మహిమకు పాత్రుడు, ఘనతకు పాత్రుడు. నాట్ ఆబ్జెక్టివ్లీ బట్ సబ్జెక్టివ్లీ. ఇది నాకు సంబంధించినటువంటి విషయం. నాకే సహాయం చేశాడు ఆయన. నా రక్త మాంసంలో ఉన్నటువంటి బాధను సహించినటువంటి వాడు, గుర్తించినటువంటి వాడు. ఆ శోధనలన్నిటిని గుండా ఆయన కూడా వెళ్ళాడు. సహాయము చేయగలవాడు, సహాయం చేయగలడు. ఎంత మంచి యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాం కదా. ఆ యేసుక్రీస్తుకి మహిమ ఎప్పుడు వస్తుంది? మనం ఈ విషయాన్ని గుర్తించినప్పుడు, మన జీవితంలో గుర్తించినప్పుడు. ఈ మాటలు పాటలు కాదు, బయటికి పాడడము. దేవునికి మహిమ అని ఎన్నో పాటలు నేను పాడచ్చు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఈ పాడుతున్నటువంటి నీలో యేసుక్రీస్తు ఉన్నాడా? అది ప్రశ్న. యేసుక్రీస్తుని గుర్తించావా? అంగీకరించావా? ఆయన పవిత్రతను గుర్తించావా? ఆ గుర్తించుటయే మహిమ. గుర్తించి పాట పాడినాం అనుకో ఇంకా మంచిది. అంతేగాని ఇవి గుర్తించకుండా మనము దేవుడిచ్చే రక్షణను మనము తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని అనుభవపూర్వకంగా మహిమపరచుటకు సహాయం చేయునుగాక. జీవం గల దేవా, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువా, శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మా మధ్యలో నివసించినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, కృపా సత్య సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ఆ మాటలన్నీ ప్రభువా నా జీవితంలో, మా జీవితాలలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక.
ఆమేన్. దేవుడు మనం దీవించుగాక.